హాయ్ గైస్, వెల్కమ్ టు అత్తగారి వంటిల్లు. ఈరోజు మనం చెప్పొచ్చింది కట్టె చేపల కర్రీ. ఆంధ్ర స్పెషల్ అండ్ వన్ ఆఫ్ ది మా అత్తగారి స్పెషల్ డిష్ అన్నమాట. ఈ ఫిష్ కర్రీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఫస్ట్ నేను తిన్నప్పుడు ఫ్యాన్ అయిపోయాను ఈ డిష్‌కి. సో, అలాంటి ఆంధ్ర స్పెషల్ డిష్‌ని మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాం. సో, లెట్స్ గో టు ద ఇంగ్రీడియెంట్స్. సో గైస్, మేము ముందే ఆనియన్‌ని పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇట్లా జస్ట్ ఆనియన్‌ని మాత్రమే పేస్ట్ చేసి పెట్టుకోవాలి పక్కన. సో, ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే బెస్ట్ గైస్ కర్రీకి. ఏ ఫిష్ కర్రీ అయినా, చేపల పులుసుకైనా ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటేనే మంచిది. సో, నూనె అంత అని అనకండి. నూనె అంత పడతది. ఏ ఫిష్ కర్రీకైనా, చేపల పులుసుకైనా, ఇగురుకైనా, దేనికైనా అంత ఆయిల్ అనేది పడతది. సో, ఆయిల్ ఏసేసాక గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ ఏసేయాలి. కర్రీ లీవ్స్ ఏసేటప్పుడు చూసుకొనెయ్యండి. ఇలా కడిగి వేస్తాం కదా! నీళ్ళుంటాయి కదా! సో, చూసుకొని అండ్ దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. ఎక్కువ అవసరం లేదు. ఎంతైతే చూపిస్తున్నామో అంతే ఎయండి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎంతైతే మేము అక్కడ చూపిస్తున్నామో అంతే ఎయండి. దానికి ఎక్కువ, తక్కువ అంటే అది మీరు ఎంతమంది చూసుకొని క్వాంటిటీ ఎట్లా చూసుకొని చేయండి. ఓకేనా? సో, ఆనియన్ ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో దాన్ని మేము ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాము. ఆనియన్ చెప్పాం కదా గైస్! మా అత్తయ్యకి ఆనియన్‌ని కర్రీలాగా కట్ చేసి ఏస్తే కర్రీలో ఏసినట్టు అస్సలు నచ్చదు. అత్తయ్యకనే కాదు, అసలు నిజంగా అట్లా టేస్ట్ బాగోదు. ఇట్లనే బావుంటది టేస్ట్. పేస్ట్ చేసి ఏస్తేనే ఫిష్ కర్రీస్‌లో ఆనియన్‌ని పేస్ట్ లాగా చేస్తేనే చాలా బావుంటుంది అసలా. చాప్ చేయడం కంటే ఇది బెస్ట్ అసల. మీరు గూడా ఎవరైనా చాప్ చేస్తుంటే ప్లీజ్ చాప్ చేయకండి. ఇట్లా పేస్ట్ చేసే ఎయండి. ఓకేనా గైస్? సో, ఇట్లా ఆనియన్ తీసి కంటిన్యూయస్‌గా తిప్పుతూ ఉండాలి. అసలు ఆపొద్దు. ఓకేనా గైస్? ఆనియన్ మగ్గాలి గదా! పక్కకెళ్దామని అట్లా చేయకండి. ఓకేనా? సో, ఆనియన్ ఇప్పుడు ఇక్కడ చూపించాం గదా! ఆ స్టేజ్‌కొచ్చేదాకా గరం మసాలా, కా పసుపు అండ్ సాల్ట్ వేయాలి. వేసేసి బాగా మిక్స్ చేసేయండి. ఓకేనా గైస్? సో, కంటిన్యూయస్‌గా తిప్పుతూ ఉండాలి. అసల ఆపకూడదు. ఓకేనా? సో, పక్కకి వెళ్ళడం అట్లా ఇట్లా చేయకండి. అక్కడే ఉండి పేషెంట్ తోటి మంచిగా ప్రేమతోటి విత్ లవ్. ఓకేనా గైస్? డోంట్ ఫర్గెట్. ప్రేమతోటి మంచిగా చేయండి. ఓకేనా? సో, అసల ఫస్ట్ టైమ్ ఈ డిష్ తిన్నప్పుడు తెలుసా? ఫస్ట్ టైమ్ నాకసలు తెలీదు ఇట్లాంటి డిష్ అనేది ఉంటదని. సో, మా మమ్మీ వాళ్ళెప్పుడు చేయలేదు. వాళ్ళెప్పుడు చేపల పులుసే చేసేవాళ్ళు. అది కూడా నాకు నచ్చదని ఎక్కువ చేసేవాళ్ళు కాదు. సో, పెళ్ళయ్యాకనే నేను చాలా ఏంటి ఇన్ని డిషెస్ ఉన్నాయా? ఇన్ని ఉన్నాయా వెరైటీస్ అసలా ఇంత డెలిషియస్ డిషెస్‌ని నేను మిస్ అయ్యానా అని అనుకున్నాను. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ వీడియోలో ఎట్లయితే ఆయిల్ సెపరేట్ అవుతుందో ఆనియన్ నుంచి, అలా సెపరేట్ అయ్యేదాకా వేపాలన్నమాట ఆనియన్ పేస్ట్‌ని. ఓకేనా గైస్? అలా సెపరేట్ అయిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇట్లా అయిపోతుంది. సో, ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అలానే ట్రస్ట్ ద ప్రాసెస్ గైస్. ఓకేనా? సో, అలా సెపరేట్ అయ్యాక ఇప్పుడు మనం కారంని యాడ్ చేయాలి. ఓకేనా? ముందే కారం యాడ్ చేసేయకూడదు. ఉప్పు, పసుపుతోటి వాళ్ళ ఆనియన్ ఆయిల్ సెపరేట్ అయ్యాకనే కారం యాడ్ చేయాలి. ఓకేనా? అప్పుడే టేస్ట్ బావుంటది. సో, అంతా మిక్స్ చేసేయాలి మంచిగా. మొత్తం అంతా. దాన్ యాహ్! సో, ఇట్లా కారం ఏసాక మొత్తం మిక్స్ చేసేయాలి. నేను ఫస్ట్ టైమ్ ఈ ఈ దాని తర్వాత ఇలా వాటర్ చూసుకొని ఇక్కడైతే చూపిస్తున్నామో అంత ఏసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం చేసేది ఇగురు. ఈ ఫిష్‌ని కట్టె చేపలు అంటారంట. ఈ ఫిష్ పేరు. దీంతో 2 టైప్స్ చేసుకోవచ్చు. పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు పెట్టుకోవచ్చు. సో, ఈరోజు మేము చేస్తుంది ఇగురు అన్నమాట. పులుసు కాదు.
ఓకేనా గైస్. సో నాకు 2 నచ్చాయి. ఇగురు నచ్చాయి, పులుసు నచ్చింది. కానీ నేను పులుపుకి అంత పెద్ద ఫ్యాన్‌ని గాదు. ఇగురు నాకెక్కువ నచ్చింది. ఇగురు 900కి 102%, పులుసు 100కి 100% అలా అన్నమాట. ఓకేనా గైస్. రెండిటికి పేర్లు పెట్టడానికి ఏం లేదు. దేనిది దాందే. ఇగురు నచ్చేవాళ్ళు ఇగురు తింటారు. ఎక్కువ పులుపు తినేవాళ్ళు పులుసు చేసుకుంటారు అంతే. సో యాహ్! ఇక్కడ ఇగురు చేస్తున్నాము. అసలు సో నీళ్ళు ఇక్కడ ఎంతైతే చూపించామో అంత యాడ్ చేసేసుకొని, ఎక్కువ పట్టదు. సో చూసుకొని చేయండి. ఇగురు కనుక ఎక్కువ పట్టదు. సో ఎంతైతే చూపించామో అంత వేయండి. సో ఇట్లా నెమ్మదిగా ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్కటి నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకొని చేతితోటే వేయాలి. ఓకేనా గైస్. స్పూను, కడాయిలు అది ఇది ఏది వాడొద్దు. విత్ హ్యాండ్స్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని నెమ్మదిగా చేయి కాల్చుకోకుండా జాగ్రత్తగా చేయండి కుకింగ్ అనేది. ఓకేనా. మీకు ఇది ఇట్లా చేయడానికి భయం అంటే ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు కనుక లేదా ఇంకెవరైనా భయం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవన్నీ చేయడానికి. కానీ స్పూన్లతోటి మాత్రం వేయకండి. జాగ్రత్తగా వేయండి. స్పూన్లతోటి ఎందుకు వేయొద్దు అంటున్నానంటే ఇరిగిపోతాయి. ఇట్లా పెట్టేటప్పుడు సరిగ్గా అడ్జస్ట్ చేయడానికి ఉండదు. చూడండి ఇప్పుడు అయితే చేతితోటి ఇట్లా అడ్జస్ట్ చేస్తాము. వీడియోలో ఎట్లా చూపిస్తున్నాము. సో ఫిషెస్ పీసెస్ అన్ని వేస్తాగా ఇట్లా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో క్లాత్ తోటి నెమ్మదిగా రౌండ్ గా తిప్పాలి. గరిట అనేది పెట్టొద్దు. ఓకేనా గైస్. చేపల పీస్కి ఎట్లయితే తిప్పుతామో అలానే గరిట పెట్టొద్దు. ఓకేనా గైస్. సో తిప్పేటప్పుడు మాత్రం చూసి జాగ్రత్తగా తిప్పండి. ఓకేనా. చేతులు కాల్చుకోకండి. సో దాని తర్వాత మూత పెట్టేసేయాలి కొద్దిసేపు. ఓకేనా గైస్. సో మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ ఫిషెస్ మగ్గాలి. ఓకేనా గైస్. ఒక 20 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయాలి. సో యాహ్! అసలు ఇది ఫిషెస్ ని ఫస్ట్ టైం నేను తిన్నప్పుడు ఇట్లా చెప్పలేము ఆ ఎక్స్పీరియన్స్ ని. అంత బాగుండే అన్నమాట. మైండ్ బ్లో అయిపోయింది నాకైతే ఆ టేస్ట్ అదంతా. సో 20 మినిట్స్ అయ్యాక అదే కొత్తిమీర వేసేసుకోవాలి. ఓకేనా. సో యాహ్! ఇట్లా అప్పటి నుంచి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది. ఇప్పటికి అడుగుతూ ఉంటాను. కానీ ఇక్కడ మన బెంగుళూరులో అంత దొరకదు ఈ ఫిషెస్ అనేది. సో ఊరికెళ్ళినప్పుడు మంచిగా తినాలి. యాహ్! సో టేస్టీ డెలిషియస్ కట్టె చేప ఇగురు ఈజ్ డన్. యమ్మీ. నాకు ఇక్కడ వీడియో చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కానీ తినలేము. బికాస్ ఇక్కడ దొరకదు ఇట్లా. సో యాహ్! మీరు తిని ఈ ఎక్స్పీరియన్స్ ని మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా గైస్. మీ ఎక్స్పీరియన్స్. సో యమ్మీ డెలిషియస్ కట్టె చేప ఇగురు కర్రీ ఈజ్ రెడీ. So please don't forget to like, share and subscribe, and don't forget to press the bell icon. And thank you for watching. See you guys with a new video. Bye guys.